హే కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్. వాటర్ ఫాల్స్లో 2 అవర్స్ గట్టిగా ఎంజాయ్ చేసి ఇక రూమ్కి రిటర్న్ అవుదాం రా అనుకునే టైంలో అక్కడ ఒక పోలీస్ అన్న ఉండి పిలిచి, ఇక్కడ దగ్గరలో పుష్ప షూటింగ్ జరిగింది, పుష్ప బ్రిడ్జ్ అనేది ఒక ప్లేస్ ఉంటుంది, అది చూసి వెళ్ళండి అని చెప్పిండు. సో ఇప్పుడే అక్కడికి మనం స్టార్ట్ అయిపోయినాం. చూద్దాం ఎలా ఉంటుందో. వాటర్ ఫాల్స్ నుంచి ఎగ్జాక్ట్గా 15 కిలోమీటర్స్ ఉంటుంది. సిగ్నల్ ఉండదు కాబట్టి మ్యాప్స్ ఏం పని చేయవు. ఆఫ్లైన్ మ్యాప్స్ ఆర్ ఎవరన్నా అడిగి తెలుసుకోండి. స్ట్రైట్ ఒకటే రూట్, ఒక లెఫ్ట్ తగులుతుంది, ఆ లెఫ్ట్ పట్టుకుని వచ్చేసి బ్రిడ్జ్ కాడికి వచ్చేస్తారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ వాటర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక లెఫ్ట్కి హైట్కి ఎక్కాలి. ఇప్పుడు కనిపించేది అదే. ఆ పైకి ఎక్కి డౌన్లో దిగగానే బ్రిడ్జ్ కనిపించేస్తుంది. నో ఎంట్రీ సైన్ బోర్డు చూసి రూట్ ఇదో కాదో అనుకున్నా, కానీ అక్కడ ఒక అన్న వెళ్తుంటే అడిగితే అది ఓన్లీ ఫ్లడ్స్ టైంలో మాత్రమే, నార్మల్ టైంలో ఈ రూట్ నడుస్తూనే ఉంటుందట, పోవచ్చట రావచ్చట. కార్లు వస్తే మాత్రం చూసుకొని రండి, ఎందుకంటే రోడ్డు మొత్తం బాగాలేదు, ఈ కంకర రాళ్ళు మట్టితో మొత్తం నిండిపోయింది. వచ్చేసిన పుష్ప బ్రిడ్జ్కి. ఇక్కడ ఏ సీన్ జరిగింది? ఓకే, హీరోయిన్ని కార్లో కలవనీకి వస్తాడు కదా హీరో, ఆ సీన్ షూట్ చేశారనమాట. ఓకే, నేను ఇంకా ఆ దొంగలు మొత్తం వచ్చేది ప్రాజెక్ట్ దగ్గర అవుతుంది చూడు, అదేమో అనుకున్నా. మార్నింగ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు చూసిన ఇక్కడ ఒక ఆర్చరీ అకాడమీ కూడా ఉంది. పేరేంటో తెలియట్లేదు, కానీ లోగో వచ్చేసి మాత్రం ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామరాజుది ఉంది. మారేడుమిల్లి వచ్చి ఆల్రెడీ ఇది సెకండ్ డే, ఇంకా వర్షం పడట్లేదు ఏంట్రా అనుకున్నాం, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. పోతుంటే గట్టిగా పడుతుంది. రెయిన్ కోట్స్ వేసుకొని మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయాలి. వర్షం గట్టిగా ఎక్కువైంది. ఫోన్లో కెమెరాలు అన్నీ తడిసిపోతున్నాయని చెప్పి ఓన్లీ గోపుర మాత్రమే హెల్మెట్ పెట్టేసి మిగతా అంతా ప్యాక్ చేసి బ్యాగ్లో పెట్టేసుకొని పోతున్నాం. ఈ డైరెక్ట్ రూమ్కి ఎక్కడ ఆగేది లేదు, ఎందుకంటే ఆల్రెడీ నెక్స్ట్ చూడాలనుకున్న వాటర్ ఫాల్స్ కూడా క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే టైం అయిపోయింది. ఫస్ట్ రూమ్కి వెళ్ళి రేపు మార్నింగ్ హిల్ స్టేషన్ ప్లాన్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బై కామ్రేడ్స్, నేను మీ లబ్ధి వ్యాండరా.